హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సేమియాతో ఉప్మా. దీన్ని మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్గా కొద్దిగా స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్లోకి 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి వాటర్ మరిగేంత వరకు అలానే ఉంచాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోవాలి. ఈ సేమియా అనేది మనం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఒకేసారి వేసుకుంటే మనకు ముద్దలాగా అయిపోతుంది. ఈ విధంగా మనం మెల్లిగా కలుపుతూ ఉండాలి. ఇందులో నేను 1 కప్పు సేమియాకు 3 కప్పుల వరకు వాటర్ని తీసుకున్నానండి. ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం కొద్దిగా ఆయిల్ వేసాం కదండి, 1/4 టేబుల్ స్పూన్. ఇలా వేయడం వల్ల మనకు సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది, ఒకదానికొకటి అతుక్కోదు. మనకు ఇది పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో నుంచి మనం వాటర్ మొత్తం రిమూవ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా ఉంటే సరిపోతుంది, ఒకదానికొకటి అతుక్కోలేదు. ఇది మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి. మనం దీనిని హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. మనం ఈ విధంగానే నెమ్మదిగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా శనగపప్పు, అలానే పల్లీలు వేసి వేయించుకోవాలి. మనం వేరే పోపు దినుసులు ఏవైనా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను పల్లీలు, శనగపప్పు మాత్రమే వేస్తున్నాను. ఇలా కొద్దిగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలానే కరివేపాకు రెమ్మలు వేసి కలుపుకోవాలి. మనం ఈ విధంగా సేమియా ఉప్మా చేసి పిల్లలకు టిఫిన్గా లేదా లంచ్ బాక్స్గా ఇవ్వచ్చండి. మనం ఎప్పుడు రవ్వతో ఉప్మా చేయకుండా ఇలా అప్పుడప్పుడు సేమియాతో చేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడి వేసుకోవాలండి. ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మనం పచ్చివాసన రాకుండా ఆయిల్లో మొత్తం వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. ఈ సేమియా మొత్తం పోపులో కలిసేలాగా కలుపుకోవాలండి. కొద్దిగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే మనకు సేమియా అనేది చిన్న చిన్నగా ముక్కలుగా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మన ఇంటికి ఎప్పుడైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా మనం సేమియా ఉప్మా చేసి ఇవ్వచ్చండి. దీన్ని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలానే ఉడికించుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా వేడివేడిగా సేమియా ఉప్మా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.